ఏపీ రాష్ట్రంలో మళ్ళీ నంది అవార్డులు అనేవి మొదలు పెడతామని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు అయితే చెప్పారనమాట. సో ఏపీలో ఇప్పుడు దాకా మనం సినిమాలకి నంది అవార్డులు ఇదివరకు ఇచ్చేవాళ్ళు, తర్వాత ఆపేశారు. సో మరి తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్ అవార్డ్స్ అని మొదలుపెట్టిందనమాట. అయితే ఏపీ మన తరపున ఏమైనా చేయాలని చెప్పి అందరూ చంద్రబాబు గారితో సహా అందరం డిస్కస్ చేసాం. సో మా ఐడియాని అయితే ఆయన ముందు ప్రవేశపెడితే ఆయన ఓకే అన్నారు. ఎందుకంటే మళ్ళీ నంది అవార్డులు ఏపీలో స్టార్ట్ అయ్యే విధంగా చేస్తామని, అలాగే నంది నాటకోత్సవాలు కూడా ఆ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయని చెప్పి. సో ఈ ఈవెంట్లన్నీ కూడా జనవరి నుంచి మొదలవుతాయి. జనవరి సంక్రాంతి సీజన్లో అయితే ముందు నాటకోత్సవాలు అయితే మొదలు పెట్టబోతున్నారు. ఉగాది టైం కల్లా నంది అవార్డ్స్ ఎవరెవరిని ఎంపిక చేయాలి, ఏ విధంగా చేయాలి చేసి అవార్డ్స్ని అయితే ఇవ్వడం మొదలు పెట్టబోతున్నారు అనమాట. సో సేమ్ ఇదే ఫార్ములా, అంటే 2014 తర్వాత ఆగిపోయింది కదా. సో అక్కడ నుంచి ఎవరెవరికి రావాలి ఏంటి అనేది దశల వారీగా చూసి అది మొత్తం రెడీ చేసి ఆ ప్రోగ్రామింగ్ అంతా చేసిన తర్వాత సీఎం గారు ఆ ప్లాన్ నచ్చితే కనుక అది ఫార్వర్డ్ అయిపోతుంది. ఖచ్చితంగా ఉగాదికి అయితే నంది అవార్డులు అనేవి ప్రదర్శిస్తామని చెప్పి ఈయనైతే కన్ఫర్మ్ చేశారు. సో మరి కందుల దుర్గేష్ గారు ఇంకా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, సినిమా షూటింగ్లు ఏపీలో చేసుకునే వాళ్ళకి మరింత ప్రాముఖ్యత ఇస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏపీ కల్చర్ అనేది బాగా సినిమాల ద్వారా బయటికి వెళ్ళాలి. సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, అది బాగా తెలియాలి. సో మన సినిమాలో వచ్చి షూటింగ్ చేసుకుంటామంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అట్లాగే సినిమా రేట్లు కానీ, టికెట్ రేట్లు కానీ, సో సినిమా బడ్జెట్ని బట్టి హీరోల రెమ్యునేషన్ కాకుండా సినిమాకి ఎక్కువ బడ్జెట్ అవుతే కనుక దానికి కావాల్సిన టికెట్ పెంపు అనేది చేసి పెడతాము. అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చిత్రీకరణ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా ఆయన అయితే చెప్పారనమాట. సో మరి ఇది చాలా బాగుంది అని చెప్పి చాలామంది నిర్మాతలు కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఏపీలో కూడా సినిమా షూటింగ్లు చేసుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ లొకేషన్స్ని చూపిస్తే కనుక సో ఆ సినిమాకి టికెట్ రేట్లు పెంపు కానీ, దానికి కావాల్సిన పర్మిషన్లు కానీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే థియేటర్లోకి జనం రాని పరిస్థితుల్లో పెద్ద సినిమాలకి మరి టికెట్ రేట్ ఇస్తేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అనమాట బిజినెస్ అనేది. సో మరి దాన్ని కొంచెం తగ్గించి మళ్ళీ జనాలను థియేటర్లకు రప్పించాలని ఇది ఖచ్చితంగా మంచి ఐడియా అని చెప్పొచ్చు. సో మరి కందుల దుర్గేష్ గారు ఈ ఐడియాని అయితే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందనమాట. సో దీనికి అటు ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుందని కూడా ఆయన తెలిపారు. సో మరి ఇంకా నిర్మాతలందరూ కూడా ఆలోచించుకుని ఈ ప్రభుత్వంతో పాటు కోఆపరేట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్స్ అయితే ఉండేలా కనబడుతుంది అనమాట.